బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత స్థాయిలో విజయాలు మాత్రం అందుకోలేకపోయింది జాన్వీ కపూర్. ఇటు టాలీవుడ్ లో కూడా అమ్మడికి నిరాశ ఎదురైంది. చేసిన 2 సినిమాల్లో కూడా గ్లామర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దేవరాలో తంగం పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. ఇక పెద్ద సినిమాలో జాన్వీ పాత్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టులో నటించే అవకాశాలు ఉన్నాయనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు కమర్షియల్ గా గ్లామర్ గానే నమ్ముకున్న ఈ బ్యూటీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఒక హై కాన్సెప్ట్ హర్రర్ చిత్రంలో నటించేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సాధారణ హర్రర్ సినిమాలకు భిన్నంగా భారీ స్థాయిలో రూపొందించే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రానికి కల్ట్ క్లాసిక్ హర్రర్ ఫ్యాంటసీ తెరకెక్కించిన తుంబాడ్ దర్శకుడు రహీ అనిల్ బర్వే తెరకెక్కించినట్లు సమాచారం. తుంబాడు విడుదలైన తర్వాత ఇండియన్ హర్రర్ సినిమాలకు ఒక కొత్త గుర్తింపు వచ్చింది. విజువల్ ట్రీట్, భయానక వాతావరణం, ఫ్యాంటసీ అంశాల కలయికతో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఇప్పుడు అదే దర్శకుడు మరో భారీ హర్రర్ ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతుండడం సినీ అభిమానుల్లో అంచనాలు పెంచుతుంది. ఈ ప్రాజెక్టుపై జాన్వీ కపూర్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కేవలం నటించడం మాత్రం కాకుండా పాత్ర కోసం పూర్తి స్థాయి సన్నాహాలు చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.